హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు. ఈరోజు మనం గోంగూర పులావ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దానికి ముందుగా మనకు కావాల్సినవి టమాటోస్, ఆనియన్స్ అండ్ మిర్చి. వాటిని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్లో గోంగూరను నీట్గా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్, దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అవి బాగా వేడయ్యాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొద్దిగా లవంగాలు, వాటితో పాటు మిరియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా చిన్నగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. అలాగే వాటితో పాటు మనం కట్ చేసి ఉంచుకున్న మిరపకాయ ముక్కల్ని కూడా ఆనియన్స్తో పాటు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని దానితో పాటు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమోటోల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమోటోలు బాగా వేగుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే దాంతోపాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని టమోటోలు బాగా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. టమాటోస్ బాగా వేగిపోయాక మనం ముందుగా కడిగి నీట్గా వలిచి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా బౌల్లో యాడ్ చేసుకోవాలి. గోంగూర మొత్తం వేసుకున్న తర్వాత వాటిని బాగా టమాటోల్లో పట్టేలా కలుపుకుంటూ ఉండాలి. గోంగూర మొత్తం టమాటోల్లో బాగా మగ్గిపోయి మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూర మొత్తం పేస్ట్ అయిపోయాక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే వాటితో పాటు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. పొడిలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గోంగూరకి టమోటాలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవడమే. ఎన్ని గ్లాసులు అయితే బియ్యం తీసుకుంటామో దానికి డబల్గా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం గోంగూరలో కలుపుకున్న వాటర్నంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నీళ్ళు బాగా మరిగి ఉరికేటప్పుడు మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత రైస్ వాటర్కి పట్టేలా కలుపుకుంటూ ఉండాలి. మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని కూడా అందులో వేసుకోవాలి. కొత్తిమీర ఆకులు రైస్లో వేశాక వాటిని బాగా కలుపుకోవాలి. ఇంకా అంతే అండి. ఒకవేళ ప్రెషర్ కుక్కర్ అయితే ఒక 3 to 4 విజిల్స్ వరకు ఉంచితే సరిపోతుంది. రైస్ కుక్కర్ అయితే ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా మనం వేడి వేడి గోంగూర పులావ్ని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.